హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో చూపించాను కదా బ్రాన్సన్ వెళ్ళామని. ఈ వీడియోలో బ్రాన్సన్ నుండి స్ప్రింగ్ఫీల్డ్ వెళ్ళాము. మార్నింగ్ బ్రాన్సన్లోనే హోటల్లో బ్రేక్ఫాస్ట్ బఫే ఉండే అనమాట. సో అక్కడ తినేసి ఇంకా స్ప్రింగ్ఫీల్డ్కి స్టార్ట్ అయిపోయాము. స్ప్రింగ్ఫీల్డ్లో ఓన్లీ ఫ్యూ ప్లేసెస్ ఉండే అనమాట మేము కవర్ చేయాలనుకున్నది. అందులో ఒకటి వండర్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్. మా ఎక్స్పెక్టేషన్ అయితే ఇది జస్ట్ ఎక్వేరియం ఏమో అనుకున్నాము, కానీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత తెలిసింది ఇది ఎక్వేరియం కాదు, ఇంకా చాలా ఉంది లోపల అని. దీనికి ఎంట్రన్స్ టికెట్ అరౌండ్గా $40 పడింది పర్ పర్సన్కి. పిల్లలు పెద్దవాళ్ళు అని డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. మాకు మ్యూజియం అండ్ ఎక్వేరియం మొత్తం కవర్ చేయడానికి ఆల్మోస్ట్ 3 hours పట్టింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట బయటకు వచ్చేసరికి. మ్యూజియంలో ఇలా డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయన్నమాట. మన బెంగాల్ టైగర్ కూడా ఉంది అందులో ఒకటి. ఇవేంటంటే అన్ని రియల్ యానిమల్స్ అంట, వాటిని అలా ప్రిజర్వ్ చేశారనమాట. నేను అసలు అది విని షాక్ అయిపోయాను. అంటే ఇలా కూడా ప్రిజర్వ్ చేస్తారా అనిపించింది. టచ్ కూడా చేసి చూసాను అనమాట, ఎంత రియల్గా అనిపించాయి అసలు. ఇలా మ్యూజియం నుండే కనెక్టెడ్ ఎక్వేరియం కూడా ఉంది. ఎక్వేరియంలో అయితే డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. ఎంత కలర్ఫుల్ ఫిషెస్, చాలా బాగా అనిపించింది. వాటిని చూస్తుంటే చాలా పీస్ఫుల్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ నుండి వరల్డ్స్ లార్జెస్ట్ ఫోర్క్ అంట, దానికి వెళ్ళాము. ఇది 35 feet ఉంటుందంట. ఇది స్టెయిన్లెస్ స్టీల్తో చేశారు. ఇంకా ఇది చూసుకొని స్ప్రింగ్ఫీల్డ్ నుండి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా వెళ్ళే దారిలోనే హహటొంక స్టేట్ పార్క్కి వెళ్ళాము. ఇంకా ఈ స్టేట్ పార్క్లో కొన్ని వ్యూ పాయింట్స్ అలా ఉండే అనమాట. సో ట్రయల్స్ కూడా ఉండే. ఇంకా అవి కొన్ని చూసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము సెయింట్ లూయిస్.